నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నిన్నే పెళ్లాడతా రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 11. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయని తెలిసి ఫారెస్ట్ ఆఫీసర్ గారు కొండముచ్చుని పంపారు. మరి వాటిని తరమాలి అంటే కొండముచ్చు అవసరమే కదా, పంచ డైలాగ్ వేశాడు శిఖర్. దాంతో సంయుకి దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. అంటే నీ కంటికి మేము కోతుల్లా కనిపిస్తున్నామా? వెనక నుండి అతని గొంతు చుట్టూ చెయ్యి వేసి అదిమిపెట్టి ఆవేశంతో అరిచింది సంయు. అతని బలిష్టమైన మెడకి ఆమె వేసిన చెయ్యి సున్నితంగా సుకుమారంగా తోచింది తప్ప అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. డౌటా? ఇప్పుడు చేసిన పని కూడా అలాగే ఉంది మరి అన్న అతడు ఆమె చేతిని తన గొంతు మీద నుండి తీసి ఆమె మణికట్టుని గట్టిగా పట్టుకున్నాడు. అతని ఉడిమి పట్టుకి ఆమెకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగినట్టు అనిపించింది. బండోడా, చంపేస్తావా ఏంటి? నువ్వు ఎక్కడ పట్టుకుంటే అక్కడ రక్తం సరఫరా ఆగిపోతోంది. బాధతో అతని జబ్బగిల్లింది. నువ్వు మాత్రం గిల్లడం లేదా ఏంటి? ఇప్పుడు నేను బొడ్డు చుట్టూ ఎన్ని ఇంజెక్షన్లు వేయించుకోవాలో ఏంటో? తన మీద తానే సానుభూతి చూపించుకున్నాడు శిఖర్. అయ్యో, బొడ్డు దగ్గర ఇంజెక్షన్లు ఎందుకు? టీటీ సరిపోతుంది. నిజానికి అయితే నీ బండ శరీరానికి అది కూడా అవసరం లేదు, వెటకారం ఆడింది సంయు. మరి కోతిరెక్కితే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు తప్పవు కదా అంటూ తన విచారాన్ని వ్యక్తపరిచాడు అతడు. అంటే నేనిప్పుడు కోతినని కన్ఫర్మ్ అయ్యావా? మరింత గట్టిగా అరిచింది సంయు. కిట్టు, పింకీ ఇద్దరూ గట్టిగా చెవులు మూసుకున్నారు. ఆమె అరుపులు భరించడం శిఖర్కి కష్టంగా అనిపించింది. ఒరే కిట్టు, మీ అక్కని నోరు మూసుకొని కూర్చోమను, లేదంటే ఇక్కడే నడి రోడ్డు మీద దింపేస్తాను. అసహనంతో కారును స్లో చేశాడు. ప్లీజ్ అక్క, గమ్మున ఉండు, లేదంటే హాయిగా నిద్రపో, బావకి కోపం తెప్పించకు అని సంయుక్త చెయ్యి పట్టుకుని బతిమిలాడింది పింకీ. సరే పింకీ, నీకోసం నేనేమీ మాట్లాడను అని తన నోటి మీద వేలు వేసుకొని విండోలో నుండి బయటికి చూస్తూ కూర్చుంది ఆమె. పింకీ, కొందరు ఎప్పటికీ మారరు, నటిస్తారు అంతే. సంయుక్త మౌనంగా ఉండడం చూసి ఆమెను రెచ్చగొట్టాలని చూశాడు శిఖర్. ఈసారి అతని చిట్కా పారలేదు. సంయు నోరు విప్పలేదు. దాంతో శిఖర్ ఇంకేమీ మాట్లాడకుండా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి మాల్ ముందు కారును ఆపాడు. ముందు అనుకోలేదు కాబట్టి అడ్వాన్స్గా టికెట్లు తీసుకోలేదు వాళ్ళు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే 10 నిమిషాల్లో ప్రారంభమయ్యే షోకి టికెట్లు అయిపోయాయి, నెక్స్ట్ షోకి ఉన్నాయి, ఇవ్వమంటారా అన్నాడు టికెట్లు ఇచ్చే అతను. శిఖర్ పింకీని చూశాడు. తీసుకో బావా అన్నది. అతడు తీసుకున్నాడు. అప్పటి వరకు ఏం చేద్దాం? క్రిష్ శిఖర్ రిస్ట్ వాచ్లో టైం చూసి వాళ్ళని అడిగాడు. ఆకలేస్తోంది బావా, ముందు తిందాం, ఆ తర్వాత మాల్ అంతా తిరిగి చూద్దాం. ఈలోపు ఈ సినిమాకి టైం అవుతుంది ఉత్సాహంగా అన్నది పింకీ. నిజానికి అతనికి సినిమా చూడాలని లేదు. అతడు వేరే పని మీద వచ్చాడు. వీళ్ళని థియేటర్ లోపలికి పంపి తను ఆ పని చూసుకోవాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు అది కుదిరేలా లేదు. ఎలా అని ఆలోచిస్తూ రితీష్కి మెసేజ్ పెట్టాడు. అది చూసి అతడు వెంటనే కాల్ చేశాడు. పక్కకు వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసిన శిఖర్ సుధీర్ 2ంటికి వస్తానని చెప్పాడు. అతన్ని ఆరగా అడిగాడు. ఆల్రెడీ బయలుదేరాడు, ఓ అరగంటలో నీ ముందుంటాడు అన్నాడు రితీష్. అయితే ముందు అనుకున్న ప్లేస్కి కాదు, ఈ మాల్కి రమ్మని చెప్పు అని తనున్న మాల్ పేరు చెప్పాడు. అలాగేనని కాల్ కట్ చేశాడు రితీష్. ఆ తర్వాత సుధీర్తో మాట్లాడి అతడు వస్తున్నట్టు శిఖర్కి మెసేజ్ పెట్టాడు. ఫుడ్ కోర్ట్కి వచ్చిన వాళ్ళు ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నారు. ఫుడ్ వచ్చే వరకు ఎవరి సెల్ ఫోన్లు వాళ్ళు చూస్తూ బిజీగా ఉన్నారు. ఇంతలో సుధీర్ అక్కడికి వచ్చి అతనికి కాల్ చేశాడు. లిఫ్ట్ చేసిన శిఖర్ ఫుడ్ కోర్ట్లో ఉన్నానని రమ్మని చెప్పాడు. ఇంకీ, నా ఫ్రెండ్ ఒకరు వచ్చారు, మీరు ఇక్కడే కూర్చొని తినండి, నేను అదిగో ఆ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటాను అన్న అతడు వీళ్ళ టేబుల్కి దూరంగా ఉన్న కార్నర్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. సుధీర్ రాగానే చెయ్యి ఊపాడు. అతడు శిఖర్ దగ్గరికి వచ్చి హాయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కూర్చోమని తన ముందున్న సీట్ చూపించగానే అతడు కూర్చున్నాడు. ఫుడ్ ఏమైనా తీసుకుంటారా అన్న శిఖర్ అతనికి కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్? తన ముందు కూర్చొని ఉన్న అతన్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ అడిగాడు శిఖర్. ఊహించని ప్రశ్నకి ఒక్కసారిగా అదిరిపడ్డాడు సుధీర్. సరిగ్గా వినలేదేమో అనుకొని కమ్ అగైన్ అన్నాడు. నేను కరెక్ట్గానే అడిగాను, నువ్వు సరిగ్గానే విన్నావు శిఖర్ అనగానే. చూడు శిఖర్, ఎవరైనా ఏం పని చేస్తావు, నీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడుగుతారు, కానీ నువ్వేంటి గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడుగుతున్నావు? నువ్వు నిజంగా నైనికకి అన్నవేనా, లేక నేనేమైనా పొరబడి నీ దగ్గరికి వచ్చానా అనుమానపడ్డాడు సుధీర్.
డౌట్ ఏమీ లేదు. నేను నైనికకి బ్రదర్ని. ఇందాక నువ్వు అన్నావే వాటి గురించి అయితే నిన్ను కలిసి మరీ అడగాల్సిన అవసరం లేదు. మీ పేరెంట్స్ అయినా చెప్తారు, మీ ఫ్రెండ్స్ అయినా చెప్తారు. అంతేకాదు మీ సంబంధం ఉందని మాకు చెప్పిన వాళ్ళు కూడా చెప్తారు. అది మాట్లాడడానికి నేను ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు కదా అంటూ అతనిని సూటిగా చూశాడు శిఖర్. అతని తీక్షణ చూపుకి తత్తరపడ్డాడు సుధీర్. పర్వాలేదు, ఉన్న నిజం చెప్పు. అయినా ఇవాల్టి రోజుల్లో ఇదంతా కామనే కదా పెదవి విరిచి భుజాలు కదిపాడు శిఖర్. దూరంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం సంయుక్త చూసింది. ఆ వచ్చిన అతని ముఖం సంయుక్త వైపు ఉంది. ఆమె చూసినప్పుడే అతడు చూశాడు. శిఖర్ వీపుకి కూడా చూపు ఉందేమో. సుధీర్ సంయుక్తని చూస్తున్నాడని అతనికి అర్థమైంది. అందుకని అతడు మొదట వేరే ప్రశ్న వేద్దాం అనుకున్నాడు. కానీ అది మానుకొని ఈ ప్రశ్న వేశాడు. సుధీర్ నీళ్లు నమలడం చూసి పర్వాలేదు చెప్పు అన్నాడు. శిఖర్ గారు, నేను అలాంటి వాడిని కాదు. మీరు అనవసరంగా నా శీలాన్ని శంకిస్తున్నారు. నన్ను చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఇలాంటి ప్రశ్న వేసినప్పుడే నేను ఇక్కడి నుండి లేచి వెళ్ళవలసింది. కానీ మీరు నైనికకి బ్రదర్ అన్న ఒకే ఒక్క రీజన్తో ఇంకా మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను. లేదంటేనా అని తన అసహనాన్ని వెళ్ళగక్కాడు సుధీర్. లేదంటే ఏం చేసేవాడివి? తన షర్టు చేతులు పైకి మడిచాడు. మిమ్మల్ని చూస్తుంటే మాట్లాడడానికి వచ్చినట్టు లేదు, పోట్లాడడానికి వచ్చినట్టుగా ఉంది. మీకు సంబంధం ఇష్టం లేకపోతే అదేదో డైరెక్ట్గానే చెప్పండి. ఇలా నన్ను బ్లేమ్ చేయడం ఎందుకు? ఉక్రోషంతో అన్న అతనికి ఏడుపు ఒక్కటి తక్కువైంది. నేను మాట్లాడదామని వచ్చాను, కానీ నీ బిహేవియర్ చూశాక పోట్లాడవలసి వచ్చేలా ఉంది. చాలా కూల్గా అన్నాడు శిఖర్. నేనేం చేశానని ఇలా నాపై నిందలు వేస్తున్నారు? రోషంతో అతన్ని అడిగాడు. ఏం చేశావా? అది కూడా నన్నే చెప్పమంటావా? నువ్వు చేసుకోవాలి అనుకుంటున్న అమ్మాయికి అన్నయ్యని అయినా నా ముందరే నువ్వు మరో అమ్మాయికి లైన్ వేస్తున్నావు అంటేనే అర్థమవుతోంది నువ్వు ఎలాంటి వాడివో, నీ క్యారెక్టర్ ఎలాంటిదో. కానీ మాటలు మాత్రం పత్తిత్తులా చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని ఎవరిని చూస్తున్నావు? నిజం చెప్పు. అమ్మాయినే కదా? ముక్కుసూటిగా బేస్ వాయిస్తో అడిగాడు శిఖర్. చూస్తే లైన్ వేసినట్టేనా, సైట్ కొట్టినట్టేనా? ఎంతోమందిని చూస్తాం. అలా అని చూసిన వాళ్ళందరితో ఇలాంటి లింక్ అంటకడతావా? అక్కడ కూర్చున్న ఆమె నాకు తెలిసిన ఆమెలా అనిపిస్తే ఆమెనేనా కాదా అని చూశాను. దానికి మీరు ఇంత నిష్ఠూరంగా మాట్లాడతారా? కొంచెం కూడా మీకు సభ్యతా సంస్కారం లేనట్టుంది. అవునులే, ఎంతైనా మీరు ఎన్ఆర్ఐలు కదా. ఇక్కడి కల్చర్ మీకు ఎలా తెలుస్తుంది? నేను కూడా మీలాగే అనుకుంటున్నారు. అమ్మాయిని చూడడం అంటే ఫ్లడ్ చేయడం అనినా? వ్యంగ్యంగా మాట్లాడాడు సుధీర్. హలో, మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే. నాకు పద్ధతులు సాంప్రదాయాలు తెలుసు. ఓవర్గా మాట్లాడకు. ఒక్క మాట హద్దు మీరి మాట్లాడినా నాలుక కోసేస్తాను, జాగ్రత్త. సుధీర్ని హెచ్చరిస్తూ తన చూపుడు వేలు చూపించాడు శిఖర్. దాంతో సైలెంట్ అయ్యాడు సుధీర్. నిజం తెలిసింది కదా అని నీ నోరు మూతపడిందా? ఇంతకీ ఆమె నీకు తెలుసని అంటున్నావు. ఎలా తెలుసు? నీకేమవుతుంది? అతన్ని పరిశీలనగా చూస్తూ అడిగాడు శిఖర్. అదే ఆలోచిస్తున్నా అని బుర్ర బద్దలు కొట్టుకున్న సుధీర్కి ఆమె ఎవరో గుర్తుకు వచ్చింది. శిఖర్ టార్చర్ భరించలేక ఆమె నాకు కజిన్ అవుతుంది అన్నాడు. కజిన్ అంటే? క్వశ్చన్ చేశాడు శిఖర్. అంటే తెలియదా మీకు? కావాలని అడుగుతున్నారా? కళ్ళు చిన్నవి చేసి చూశాడు సుధీర్. తెలుసు, కానీ నీకు ఎలాంటి కజినో తెలుసుకుందామని దీర్ఘం తీశాడు. సిస్టర్ అవుతుంది నంగిగా అన్నాడు సుధీర్. కొందరు మహానుభావులు ఉన్నారులే, సిస్టర్ అంటూనే సైడ్ కొడతారు, వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తారు. నువ్వు కూడా ఆ టైపేనా? తూటాలాంటి మాట పేల్చాడు శిఖర్. దేవుడా, వీడిలా తగులుకున్నాడేంటి నక్షత్రునిలా మనసులో అనుకున్న సుధీర్. చూడు మిస్టర్, ఇందాకటి నుండి పోనీ అని ఊరుకుంటుంటే హద్దు మీరి మాట్లాడుతున్నావు. నువ్వే ఇలా ఉన్నావు అంటే ఇక మీ చెల్లెలు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పొరపాటున రేపొద్దున మా ఇద్దరికి పెళ్ళి కనుక అయితే నీలాగే అనుమానిస్తూ అనుక్షణం నాకు నరకం చూపిస్తుందేమో. మీరు వద్దు, మీతో ఈ పెళ్లి సంబంధం వద్దు, గుడ్ బై అని లేచి వెళ్ళబోయాడు సుధీర్. అప్పుడే అలా వెళ్ళిపోతే ఎలా? ఇంకా మీ ఇంటర్వ్యూ కంప్లీట్ కాలేదు, ఇంకా చాలా మాట్లాడాలి, కూర్చో అని అతని చెయ్యి పట్టి లాగి కుర్చీలో కుదేశాడు శిఖర్. ఇది ఎక్కడి దౌర్జన్యం? వెళ్తానన్నానుగా, నన్ను వెళ్ళనివ్వు. అంతేకాదు, మీ సంబంధం వద్దంటున్నాను కదా, ఇక నన్ను వదిలేయి. మీకు సరిపోయే సంబంధం మరొకటి చూసుకో. నేను మీకు సరిపోతానో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నాకు సరిపోరని నాకు అర్థమైంది. ప్లీజ్ నన్ను వదిలేయి అని 2 చేతులెత్తి దండం పెట్టాడు సుధీర్. అప్పటికి కానీ శిఖర్ ఈగో సాటిస్ఫై కాలేదు. నిన్నిప్పుడు వదలాలి అంటే నువ్వు ఒక పని చేయాలి, చేస్తావా? అతన్ని సూటిగా చూశాడు.
తప్పుతుందా చెప్పండి, ఏం చేయమంటారు? గండుగా ముఖం పెట్టుకున్నాడు సుధీర్. అయితే నాతో పాటు రా అని శిఖర్ కూర్చున్న చోటు నుండి లేచి సంయు దగ్గరికి వచ్చాడు. శిఖర్తో సుధీర్ రావడం సంయుక్తకు నచ్చలేదు. ఇబ్బందిగా ఫీల్ అయి అసహనంతో కదిలింది. సంయు, ఇతనెవరో నీకు తెలుసా అన్నాడు. అతడలా పేరు పెట్టి సంబోధించేసరికి ఓహో, వీళ్ళిద్దరు బంధువులా లేక తెలిసిన వాళ్ళ ఎరక్కపోయి ఇరుక్కున్నాను అనుకున్నాడు సుధీర్. తల అడ్డంగా ఊపాలి అనుకుంది, కానీ తల నిలువునా ఊపింది. నిజం తెలిస్తే ఎక్కడ చంపేస్తాడోనని భయపడింది ఆమె. ఎలా తెలుసు? ఆమెను అనుమానంతో చూశాడు. అంటే అప్పుడప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలకు వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళినప్పుడు మా బంధువుల ఫంక్షన్లో చూసినట్టు గుర్తు, తల వంచుకొని చెప్పింది సంయు. గుర్తునా? అతడు ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. అంటే చాలాసార్లు చూశాను, కానీ పెద్దగా పరిచయం లేదు. మా అమ్మకి దూర బంధువైన సుచిత్ర ఆంటీకి కొడుకు అవుతాడని తెలుసు, అంతకు మించి పెద్దగా తెలియదు అన్న ఆమె. ఈ ఇంటరాగేషన్ ఏంటి? చిరాగ్గా అనుకుంది మనసులో. అవునా, అయితే ఇతడు నీకేమవుతాడు? మరో ప్రశ్న సంధించాడు శిఖర్. ఆమె అతన్ని గుర్రుగా చూసింది. పర్వాలేదు చెప్పు, మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు తెలియాలి కదా. భుజాలు కదిపాడు శిఖర్. ఇప్పుడు ఈ మెంటలోడికి మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎందుకట? అతన్ని చెల్లెలు వీడి చేసుకుంటున్నాడా, లేదంటే ఇతని చెల్లెల్ని అతనికి ఇస్తున్నాడా? ఎవరు ఎవరికి ఏమవుతారు ఆరా తీస్తున్నాడు మనసులో అనుకొని పళ్ళు నూరింది. మరి అంతలా నూరకు, అరిగిపోతాయి. అసలే అందంలో సోసోగా ఉంటావు, ఇంకా పళ్ళు కూడా సరిగ్గా లేకపోతే వయసు అయిపోయిన దానిలా కనిపిస్తావు. నేను ఎవడు చేసుకోవడానికి ముందుకు రాడు. జీవితాంతం పెళ్లి కాకుండానే మిగిలిపోతావు వెటకారంతో అన్న శిఖర్. నువ్వు ఊహించింది నిజమే. నైనికని ఇతనికి ఇచ్చి పెళ్లి చేయాలి అని అమ్మ ఆలోచిస్తోంది. ఒకవేళ నీకు కానీ ఇంట్రెస్ట్ ఉందేమోనని అడిగాను అని పెదవి విరిచాడు. ఇంకోసారి అలా మాట్లాడేమంటే చంపుతా. శిఖర్ పైకి గయ్యుమని లేచింది సంయు. ఓ, అయితే ఇంట్రెస్ట్ లేదా? ఓకే అనగానే నీలాంటి వాళ్ళతో నాకు మాటలేంటి అని ముఖం పక్కకు తిప్పుకుంది ఆమె. నీతో మాట్లాడాలని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇంతకీ ఇతడు నీకేమవుతాడో చెప్పనే లేదు. మళ్ళీ అది ప్రశ్న వేశాడు. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియో కనుక ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.